ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. అది పూర్తిగా అంటే ఇది నేను సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పట్లేదు. పర్టిక్యులర్‌గా ఒక వ్యక్తి గురించి చెప్పట్లేదు. కొంతమంది ఉంటారు సార్. వాళ్ళు పూర్తిగా వాళ్ళ పార్ట్నర్ మీద డిపెండ్ అయిపోయి ఉంటారు. అవును. సో, నేను చాలామంది జంటలను చూసాను. అయితే ఈయనదొక స్టేజ్. ఈయన జగమంతా నా కుటుంబం అనుకోని ఇంట్లో ఈమె మీద ఆధారపడిపోయారాయన. పూర్తిగా డిపెండెంట్ అండి. అయితే నా డౌట్ ఏందంటే, ఆయన డబ్బుని ఎలా చూసేవారు సార్? ఎందుకంటే మీరే అన్నారు ఇప్పుడు. నేనెక్కడ చదివేవాడినో వారికి తెలీదు. హ్మ్. మేమెలా పెరుగుతున్నాము అంటే ఐ మీన్ ఎలా పెరుగుతున్నామంటే మీ ఎదుగుదల. హ్మ్. క్రమశిక్షణ వారి గురించి కాదు. ఆయన ఆయన చూసే టైం లేదు. హ్మ్. అంతసేపు పాట మీద కూర్చున్నాడంటే అది డబ్బు కోసం కాదు. ఆయన పాటని ఒక మీడియంగా వాడుకున్నారు సమాజంలోకెళ్ళడానికి. అలాంటి స్థితికెళ్ళిపోయిన మనిషి డబ్బుని ఎలా చూస్తాడో అని తెలుసుకోవాలని ఉంది. అంటే కొంతమంది చెప్తారండి డబ్బు నాకు అంటదు హ్మ్. అని. అలా చూసిన ఒకే ఒక వ్యక్తి ఈయనే. సార్. ఆయనకి డబ్బు అంటదు అంటే లిటరల్‌గా ఆయనకి అనవసరం అంతే. హ్మ్. డబ్బులు నేను దాచాలి, నెక్స్ట్ జనరేషన్‌కి ఇవ్వాలి, లేకపోతే ఇన్ని కొనుక్కోవాలి, ఇంత బ్యాకప్ ఉండాలి. ఇవన్నీ ఆయన ఎప్పుడు ఏ రోజు అసల ఆయనకది అర్థం కాదు. సార్. ఆలోచించలేదు కదా! అసలు అటేపు ఆ థాట్ ప్రాసెస్ వెళ్ళదంతే. హ్మ్. ఇప్పుడు నెసెసిటీయా? ఓకే. తీసుకుంటాము. దానికి ఏదో ఇంట్లో అప్పట్లో మా బాబాయ్ చూసుకునేవాళ్ళు. తర్వాత మా అన్నయ్య చూసుకునేవాళ్ళు. సో, వాటెవర్ సమ్మన్ ఆల్వేస్ యూజ్డ్ టు ఆర్గనైజ్ ద హౌస్ ఓకే. హోల్డ్ థింగ్స్. హ్మ్. అది మా అమ్మ కొన్నాళ్ళు చెన్నైలో ఉన్నప్పుడు మా అమ్మ చూసుకుంది. తర్వాత కొన్నాళ్ళు మా బాబాయ్. ఇక్కడికొచ్చిన తర్వాత మా బాబాయ్, మా అన్నయ్య వాళ్ళు చూసుకున్నారు. సో, ఆయన ఎప్పుడు ఇంటికి ఎంత అవసరం, ఇంటికి ఏంటి రిక్వైర్మెంట్సు ఇవన్నీ ఏ రోజు ఆయనకి తెలీదు. ఆలోచించలేదు. హ్మ్. అసలెప్పుడు దాని గురించి అటేపు ఆయన మైండ్ ఎళ్ళలేదు. అండ్ దాచాలి, ఇంకెవరికైనా ఇవ్వాలి, డబ్బు అవసరం ఇవన్నిటి గురించి ఆయన ఎప్పుడు ఏ రోజు ఆలోచించలేదు. డబ్బు అంటని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇంతవరకు నేను చూసిన అసలాయన ఎంత సంపాదించాడన్న విషయమన్నా ఆయనకి తెలుసా? తెలీదు. తెలీదు. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, ఒకసారి వీడియోలో వేరే ఇంటర్వ్యూలోనో, ఏదో వీడియోలోనో మన త్రివిక్రమ్ గారు చెప్పారు. జోబీలో నుంచి గుప్పెట్లతో డబ్బు ఇలా తీసి ఏసేవారంట. ఆ లెక్కేయడం అది ఉండదంట. అవును. ఈ దేనికి జోబీలో డబ్బుందా? ఎవరో నిర్మాత ఇచ్చారు. ఆ గుప్పిట్లో తీసి అక్కడ ఎయడమే. అయిపోయింది. ఇంక పాటకెళ్ళిపోవడం. ఇంక మళ్ళీ డిస్కషన్‌కెళ్ళిపోవడం. అంతే. ఇలా ఉండేది సీతారామ శాస్త్రి. ఎవరికైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఇంక అవసరం ఉంది అంటే ముందు ఇచ్చేస్తారు. హ్మ్. అంటే ఇంకెలా అంటే అలా చాలా మంది చేసినవి ఉన్నాయి. హి డజంట్ కౌంట్ ఆర్ వి డోంట్ ఆస్క్. సార్. సో, మేము ఎప్పుడు అంటే సీ ఇప్పుడు ఆయన కొన్ని రకాల రకాల పాటలు రాయాలి అంటే ఆ మైండ్ అలా ఉంటేనే వస్తాయి. అమ్మ. అంత జెన్యూన్‌గా, అంత కరెక్ట్. క్లీన్‌గా, అంత కంఫర్టబుల్‌గా ఉంటేనే అలాంటి పాటలొస్తాయి. అది నేను నమ్ముతా. సార్. ఆయన అలా బతికారు కాబట్టే ఆ పాటలు రాయగలిగారు. హ్మ్. ఇప్పుడు ఎంతో కొంత మైండ్‌లో గ్రీడ్ ఉన్న వ్యక్తో, లేకపోతే ఏదో ఒక జెలసీ ఉన్న వ్యక్తో, ఒక చిన్న హేట్రెడ్ ఉన్న వ్యక్తి 1, 2 పాటలు అలా రాస్తారేమో గానీ, లైఫ్‌లో రాసిన ప్రతి పాటలోనూ అంతే జెన్యూనిటీ కనిపించడం కష్టం. జీవితం కనిపియడం కష్టం. జీవితం కనిపించడం కష్టం అని నేను నమ్ముతున్నా. సార్. సి నా వయసు ఈ టాపిక్‌లో నా వయసు చిన్నదే. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేను. దాని గురించి మాట్లాడే అంత ఎక్స్‌పీరియన్స్ నాకు లేదు గానీ, బట్ ఆయన్ని పర్సనల్‌గా చూసాను కాబట్టి, ఆయన పాటల గురించి ఎవరైనా ఎలా ఫీల్ అయ్యారో మాకు చెప్తూ ఉంటారు గాబట్టి, దాన్ని బట్టి చెప్తున్నాను. సో, ఆయన రాసిన ప్రతి పాట జస్ట్ వర్డ్స్ వెళ్ళవు. అందులో ఒక సోల్ వెళ్తుంది. కరెక్ట్. ఇట్ విల్ కనెక్ట్ టు ఎవ్రీబడీ ఆన్ ఎ డిఫరెంట్ ప్లేన్. దానికి కారణం ఆయన ఎలా ఉండేవారో అదే రాశారు గాబట్టి, ఆయన అలాగే బతికారు కాబట్టి ఇట్ వర్క్స్. అండ్ నాకు బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందేందంటే కొన్ని కొన్ని వీడియోలున్నాయి. మీ ఇంట్లోనే అది నేను సాహిత్య సభ అనొచ్చో లేకుంటే పాట కచేరీ అని అనొచ్చో నాకు తెలీదు గానీ, మీ కుటుంబ సభ్యులందరిని కూర్చోబెట్టుకొని అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆడవారుంటారు, హ్మ్. మగవారుంటారు. ఆయన ఒక సోఫాలో కూర్చొని ఇట్లా తాళం కొడతా, నచ్చిన పాట పాడుతా ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి మీ ఇంట్లో అసలు ఎప్పుడు జరిగేవి? ఆయనే ఇనిషియేట్ తీసుకునేవాడా? అవి కూర్చోపెట్టి పాటలు పాడడం ఆయనకి ఇట్స్ ఆల్ ఆయన ఆ రోజు ఆయన మైండ్ ఎలా ఉంది అని. ఇట్స్ ఇన్ వెరీ కంఫర్టబుల్ అంటే ఐ వాంట్ ఎక్స్‌ప్రెస్ అని ఒక హ్మ్. జోన్ ఉంటుంది. హ్మ్. అప్పుడు అందరూ ఇంట్లో ఉన్నారంటే ఏదో మాట్లాడుతూ ఆయనే సడెన్‌గా ఏదో ఒకలా అనుకుని ఒక పాట స్టార్ట్ చేసుకుంటారు. హ్మ్. సో, అటునుంచి ఆయనకి నచ్చిన పాట పాడుతూ ఉంటారు. అండ్ ఆబ్వియస్‌లీ ఆయన పాట మొదలెట్టిన వెంటనే మొత్తం చుట్టాలందరూ అక్కడ కూర్చున్నప్పుడు ఎవ్రీబడీ విల్ సెటిల్ డౌన్ దేర్. హ్మ్. ఎంతసేపు ఉంటే అంతసేపు ఆయన ప్రకటన. డిఫరెంట్ ఏదో ఇంటరాక్షన్ వస్తుంది. అక్కడి నుంచి ఇంకో పాట పాడుతుంటారు. సో, ఇది ఎప్పుడు ప్రీ ప్లాన్డ్‌గా అయితే ఎప్పుడు వర్కౌట్ అయ్యేవి కాదు. ఓకే. అది ఆటోమేటిక్‌గా అవి జరిగిపోయింది. అవి నేచురల్‌గా అలా జరిగిపోతాయి. హ్మ్. మేబీ 1, 2 సార్లు ఏమైనా యూఎస్‌కెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటికెళ్ళినప్పుడు సార్ ఒక పాటని ఏమైనా అడిగితే అప్పుడు హ్మ్. 1, 2 పాడడం ఉంటుంది. కానీ ఇంట్లో ఇట్స్ వెరీ ఆర్గానిక్‌గా అలా అయిపోతూ ఉంటుంది అంతే అప్పుడప్పుడు. ఆయన కొన్ని కొన్ని సార్లు మాత్రం ఆయన ఏమైనా పాట రాసినప్పుడు వెన్ హి రియల్లీ ఎంజాయ్స్ దట్ సాంగ్ హ్మ్. హి విల్
వచ్చి అందరికీ వినిపిస్తారు కొన్ని పాటలు. అండ్ నాకు అందులో బాగా నచ్చింది ఏంటంటే వారెవరో నాకు తెలియదు. అంటే మీ కుటుంబంలో వారు ఒక లేడీ ఉంటారు. ఆయన సోఫా మీద కూర్చున్నప్పుడు నవ్వుతూ ఆయన పాట వింటూ నాకు వీడియో చూపిస్తే మీకు అర్థమవుతేమో. అంటే నాకు అనిపించింది ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మాకు దేవుడు. మేము ఎప్పుడు ఆయన్ని ఒక పరమేశ్వరుని చూసినట్టే చూస్తుంటాం. రోజు ఆయనతోనే ఉంటూ, ఆయన ఉండే ఇంట్లోనే ఉంటూ, ఆయనతో ఏదో ఒక రక్త సంబంధం ఉంటూ, ఆ మనిషి కూడా ఆయన అలాగే చూస్తుంది. మీకు నేను చెప్పే వీడియో గుర్తొచ్చిందా? అంటే పక్కన తెలుసు. అంటే ఇప్పుడు ఒక ఒక ఆరా అంటాం చూడండి. సార్. ఆయన మామూలుగా మాతో ఒక్కోసారి పొద్దున్న లేచి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడో, లేకపోతే లంచ్ చేస్తున్నప్పుడో ఉండే ఇదొకటుంటుంది. బట్ ఆయన ఎప్పుడైతే పాట మొదలు పెడతారో పాడుతున్నప్పుడు, హ్మ్. హి విల్ గో ఇంటూ ఎ డిఫరెంట్, అంటే మీరన్నట్టుగా ఒక అవతారం తీసినట్టుగానో, లేకపోతే ఏదో ఒక ఇది ఒక ఒక ఆరా వస్తదండి. సార్. సో, అప్పుడు అలా చూస్తూ ఉండడం తప్ప మనం చేయగలిగిందేం లేదు. అంటే హ్మ్. వి విల్ బి మెస్మరైజ్డ్ అంతే. ఆయన ఆ టోన్‌లో ఉంటుంది. అంటే ఆయన ఏం పాడినా వంశీ గారు ఒక్కోసారి అంటారు, కృష్ణవంశీ గారు ఏదో పాట పాడినప్పుడు, ఏదో రాసినప్పుడు ఈయన పాడి వినిపిస్తారు. ఈయన ఏం రాసినా పాడి వినిపిస్తారు. హ్మ్. ఒక్కోసారి ఆయన నేను మళ్ళీ రేపొస్తానండి అని చెప్పి పాట ఒక వెర్షన్ తీసుకున్న తర్వాత వచ్చి మళ్ళీ రేపొచ్చి లేదు లేదు నాకు ఇక్కడ ఈ కరెక్షన్స్ కావాలి, ఇవి వేరేలా రా. హ్మ్. మరి నిన్నెందుకు అడగలేదంటే, ఆయన మా అమ్మతో మాట్లాడినప్పుడు, ఆయన ఏం పాడినా బాగుంటుందండి. అదేదో ఆయన రాసింది కదా! ఆయన ఏం పాడినా బాగుందేమో, అది అద్భుతంగా ఉందేమో అని ఫీలింగ్ వచ్చేస్తుంది. హ్మ్. అది వెళ్ళి సింగర్లు పాడినప్పుడు మళ్ళీ అంత అద్భుతంగా రాదు. అందుకని నేను వెళ్ళి ఇంకెవరి చేతన పాడించుకుంటాను. అప్పుడు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ హిస్ సాంగ్. ఆయన మాటలు చెప్పాలంటే హిస్ బేబీ. హ్మ్. సో, ఆయన ఎక్స్‌ప్రెస్ చేసేటట్టుగా ఇప్పుడు గర్ల్స్ వాయిస్ అయినా, లేడీస్ లైన్స్ అయినా, లేకపోతే జెన్ లైన్స్ అయినా 2 ఆయనే రాస్తున్నారు. సార్. సో, ఆయన పాడేటప్పుడు అంతే జెన్యూన్‌గా, అంతే ఎఫెక్షన్‌తో, అది కోపం అయినా, అగ్రెషన్ అయినా, లవ్ అయినా, జెలసీ అయినా, ఆయన పాడేటప్పుడు అన్నీ అందులోంచి వచ్చేస్తుంటాయి ఆయన వాయిస్‌లో. సార్. సో, అది వినేటప్పుడు మనకి అదంతా వి కెన్ ఫీల్ ద ఎంటైర్ సాంగ్ వెన్ హి ఈస్ సింగింగ్. హ్మ్. సో, అందరూ ఎవరు విన్నా అదే జోన్‌లో ఉంటాం. ఆయన ఆరా ఆయన పాడేటప్పుడు ఆ జోన్‌లోనే ఉంటాం మేము. సార్ అలా నాకది వింటూ ఉండడమే. ఎన్ని నా వందల సార్లు విన్నా ఆ! ఆయన పాడేటప్పుడు అలాగే ఉంటుంది. నాకు చాలా ముచ్చటేసిందది. అంటే ఓకే. మాకే కాదు. ఇప్పుడు 'ఎప్పుడు ఒప్పుకోవద్దురా' పాటుంది. సార్. అది ఎవరు పాడినా ఆయన పాడిన ఎఫెక్ట్ రాదు. కరెక్ట్. అండ్ ఆయన ఎన్ని సార్లు పాడినా అది పోదు. ప్రతిసారి అదే ఎఫెక్ట్ వస్తుంది. అవును. అది ఐ డోంట్ నో హౌ. సో, అంటే ఆయన ఆ పాటని ఆబ్వియస్లీ ఇట్స్ ఫ్రమ్ హిస్ సోల్ ఆ సాంగ్ వచ్చింది. హ్మ్. ఆయన ఎన్ని సార్లు పాడినా, ఏ చోట పాడినా అదే ఎఫెక్ట్‌తో పాడతారు. అది విన్నప్పుడు అంతే గూస్ బంప్స్ మాకొస్తుంటాయి ప్రతిసారి. సార్. ఎవ్రీ అంటే సింగిల్ టైమ్. అంటే నేనిప్పుడు అడగబోయే ప్రశ్నని నేను వారి మైండ్ సెట్ ఎలా ఉంటదో తెలుసుకోవడానికి అడుగుతున్నాను. ఆ రోజు ఫంక్షన్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత నిజానికి అవన్నీ గూడా ఆయన సాహిత్య స్థాయికి చాలా తక్కువే ఇంకా. త్రివిక్రమ్ గారు మాట్లాడింది గూడా ఇంకా తక్కువ. ఆయన సాధించిన దానికి. కానీ త్రివిక్రమ్ గారు మాట్లాడిన తర్వాత కొన్ని కోట్ల మందికి సిరివెన్నెల గారి స్థాయి, ఆయన సాహిత్య విలువలు ఇంకా బాగా అర్థమైంది. తర్వాత ఆయన పాటల్ని మళ్ళీ వెనక్కెళ్ళి స్టార్ట్ చేశారు. ఒక తరం ఆయనతో ప్రయాణించడం మళ్ళీ మొదలుపెట్టారు. హ్మ్. అంత గొప్ప మాటలు విన్న తర్వాత ఇంటికొచ్చి కనీసం ఆయన వాటిని ఆ మాటలను తీసుకోగలిగారా? నెత్తినెక్కించుకోగలిగారా? ఆ! ఆనందపడ్డారా? మురిసిపోయారా? అసలు ఆయన మానసిక స్థితి ఏంటి? ఆ వీడియో ఆ స్పీచ్ తరువాత? అంటే ఆయన ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక కళాకారుడికి ఏం కావాలండి? ఖచ్చితంగా ఒక చప్పట్లు ఒక ప్రైజింగ్ కావాలి. ప్రైజింగ్. ఆయన ఒక చిన్న ఆయన అంటే ఎలా చెప్పాలి? ఒక చంటి పిల్లాడిని పొగిడినప్పుడో, లేకపోతే ఏం చేసినా చేసావురా ఇది చెప్పినప్పుడు ఎలా మురిసిపోతాడో, ఆయన హ్మ్. అలా మురిసిపోతుంటారనమాట. హ్మ్. సో, ఇలాంటివేమైనా జరిగినప్పుడు ఆ రోజైనా సరే, సో, ఒక ఎవరైనా ప్రైజ్ చేసినప్పుడు భలే మాట్లాడాడు గుడ్ నా గురించి అన్నట్టుగా లైక్ హీ ఎంజాయ్ ఇట్ లైక్ ఎ స్మాల్ కిడ్. సో అప్పుడు చూస్తున్నప్పుడు మాకు ఇంకా ముచ్చటేస్తుందంటే, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక రేంజ్‌లో ఉన్న వ్యక్తి, ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన గురించి త్రివిక్రమ్ మాట్లాడారు. కరెక్ట్. చాలా బాగా మాట్లాడారు. అండ్ ఎవ్రీబడీ నోస్ అబౌట్ ఇట్. సో నేను స్పెసిఫిక్‌గా చెప్పేదేం లేదు. సో, అది చేసిన తర్వాత అవును అనో, లేకపోతే ఆ స్థాయిలో అలా తీసుకొని వెరీ గుడ్ అంటే కరెక్టే బాగా మాట్లాడారు. ఇలా అనుకుంటారని అనుకుంటారు ఆ! జనాలు. ఆ! ఆయన చిన్న పిల్లాడిలాగా మురిసిపోతూ దాన్ని కొన్ని ఈ మాట భలే చెప్పాడు కదా! ఈ మాట భలే చెప్పాడు అని చెప్పి హీ విల్ ఎంజాయ్ ఇట్. మళ్ళీ త్రివిక్రమ్ గారిని ఇంటికి పిలిచి హ్మ్. ఇంకొక 2, 3 అవర్స్ దాని గురించి మాట్లాడి, హ్మ్. ఇలా బాగా మాట్లాడినప్పుడు తన్ని పొగిడి, మళ్ళీ తను వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. సో, ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్. అంటే వాళ్ళిద్దరికి అంత మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి అంత వర్డ్స్ అంత జెన్యూన్‌గా వస్తాయి. సో అదే త్రివిక్రమ్ గారి లాస్ట్ వర్డ్స్ కూడా అవే కదా! నన్ను అందుకే మన కెలకద్దు నేను మాట్లాడుతూ పోతాను ఈయన గురించి ఆవేశం మాట్లాడేటప్పుడు వస్తది. నాకు ఇలాంటి ఆవేశం వచ్చేస్తుంది ఆ! అంటారు. సో, ఎందుకంటే నాకు ఆయన బాగా తెలుసు కాబట్టి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అదే అంటారు.
అది చాలా జెన్యూన్‌గా ఉంటుంది కాబట్టి ఫీలింగ్ అలాంటి చోట ఫ్లోలో వచ్చేస్తూ ఉంటుంది. అందరి గురించి రాదు కదా! అలాగా అంటారు. అండ్ ఆ ఒక్క స్టేజ్ మీదే కదా సార్. తర్వాత ఆయన మీద ఒక పుస్తకం రాశారు. అక్కడ గాని, తర్వాత వారు చనిపోయిన తర్వాత జరిగిన కార్యక్రమంలో గాని, త్రివిక్రమ్ గారు ఆయన చాలా గొప్పగా మాట్లాడతారు. చాలా గొప్ప రచయిత. కానీ సిరివెన్నెల గారి ప్రస్తావన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన చుట్టూ సిరివెన్నెల గారు ఉండిపోతున్నారా? ఆయన పక్కనే ఉంటున్నారా? ఆయన చేయి బట్టి మాట్లాడిస్తున్నారా? అర్థం కాదు గానీ, ఆయన కూడా ఒక రకమైన స్థితిలోకెళ్ళిపోతాడు. త్రివిక్రమ్ గారు గూడా. సో, నాన్నగారి గురించి అంత గొప్పగా మాట్లాడే ఆయన బంధువు అనుకోవచ్చా? మీకు స్నేహితుడు అనుకోవచ్చా? త్రివిక్రమ్‌ని సిరివెన్నెల కుటుంబం ఎలా చూస్తది? త్రివిక్రమ్ సిరివెన్నెల కుటుంబం ఎలా చూస్తుందంటే ఇప్పుడు మాకు అంటే నాకు ఆయన బావగారు అవుతారు. అవును. నాకు వరుసగా బాగా హ్మ్. నేను ఆయన దగ్గరికెళ్ళినప్పుడు, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నేను చాలా చనువుగా ఉంటాను. సో బట్ అది మా ఇద్దరికి ఉన్న రిలేషన్ ఆ జోన్‌లోనే పెట్టుకుంటా. హ్మ్. సో, ఇప్పుడు బయటికొచ్చినప్పుడు వి నో దట్ హి ఈస్ త్రివిక్రమ్ గారు. సో వి నో హిస్ స్టేచర్ ఔట్ సైడ్. సో, బయటికెళ్ళినప్పుడు అంతే గౌరవంగా, అంతే దూరంగా ఉండి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా టైప్‌లో ఉంటాం. కానీ హ్మ్. ఆయన కూడా ఈ అంటే వాళ్ళిద్దరి ఈక్వేషన్ వేరండి. వాళ్ళది ఫ్రెండ్స్ అనొచ్చు, ఎనిమీస్ అనొచ్చు, హ్మ్. లేకపోతే అంటే చైల్డ్‌హుడ్ బడ్డీసా ఏం చెప్పలేము. హ్మ్. అందుకే వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు బాగా ఇంకా కాఫీ ఏమైనా కావాలా, నాన్నకి టీ ఏమైనా కావాలా అవన్నీ చూసుకొని పెట్టేసి, తలుపేసేసి, ఏసేసేసి వెళ్ళిపోతాం బయటికి. ఒక 3, 4, 5 గంటల తర్వాత హ్మ్. బయటకొస్తారు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఏమైనా మనకు సౌండ్‌లొచ్చాయంటే ఒక కాఫీ ఏమైనా ఇచ్చి ఇచ్చేస్తూ ఉంటాం తప్ప హ్మ్. ఇంకేముండదు. 3, 4 గంటలు. అంటే వాళ్ళు చిన్న చిన్న విషయాల నుంచి స్పిరిచ్యువల్లు, రిలీజియస్సు, హిస్టరీ, కల్చరు ఇంక యూ నేమ్ ఇట్. హ్మ్. అంటే నేను మా నాన్నగారు చిన్నప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 16, 17 ఆయన కాకినాడలో ఉన్న 2 లైబ్రరీల్లో ఉన్న ప్రతి బుక్ చదివేశారండి. అబ్బా! సో, హి అంటే ఈస్ వెరీ వెల్ రెడ్. అంత వెల్ రెడ్ నేను పర్సనల్‌గా నా నా చిన్న ప్రపంచంలో నేను చూసిన అంత వెల్ రెడ్ ఇంకో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే త్రివిక్రమ్ గారు. సో సో, వాళ్ళిద్దరి నాలెడ్జ్‌లో వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు మనందరం పక్కన ఉండి ప్రయోజనం లేదు. వాళ్ళేదో మధ్యలో కూర్చొని మాట్లాడుతూ భగవద్గీతలో దాని గురించి ఏదో మాట్లాడుతుంటారు. హ్మ్. కార్ల్ మార్క్స్ ఇలా చెప్పాడు కదా! అని ఇంకోటేదో అంటూ హ్మ్. ఉంటారు. తర్వాత గాంధీజీతో గురించి ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు. సో, అంత వైడ్ స్ప్రెడ్ మనకు కష్టం అని చెప్పి తలుపేసేసి బయటకొచ్చేస్తూ ఉంటాం ఇద్దరి అన్నమాట. మధ్య పోట్లాట కూడా ఉంటదంటగా? డిస్కషన్స్ చాలా హాట్‌గా జరిగిపోతుంటాయి. అంటే ఈయన ఏదైనా చెప్పగలరు. హ్మ్. దాన్ని అంత క్లియర్‌గా నెగెట్ చేయగలిగినంత ఇన్ఫర్మేషన్ ఈయన దగ్గర ఉంటుంది. సో సో, వాళ్ళిద్దరు కొట్టుకునే ప్లేన్ కూడా అక్కడెక్కడో ఉంటుంది కాబట్టి, మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే చెప్పండి తెచ్చిస్తాం. మీ కొట్టుకోవడం గురించి ఇంకా అంటే వాళ్ళకి ఇంకెవరు అక్కర్లేదు కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు 12 గంటలు అలా మాట్లాడేసుకుంటూ సో ఉంటారు. అది కాకుండా ఆయన ఆల్మోస్ట్ 96, 97, 98 ఆ టైంలో నుంచే త్రివిక్రమ్ గారు పెన్ రైటర్‌గా ఉన్నప్పటి నుంచి నాన్నగారితో కొంచెం చిన్న చిన్న హ్మ్. జర్నీ స్టార్ట్ అయింది. పాటలు రాయించుకోవడం వాటి గురించి. ఆ తర్వాత మెల్లిగా అది చుట్టరికంగా మారింది. సో, వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్ ఇట్ ఎవాల్వ్డ్ ఫర్ కపుల్ ఆఫ్ డెకేడ్స్. ఒక 20, 22 ఇయర్స్ ఎళ్ళింది. సో, అది ఎలా చూస్తాము అంటే త్రివిక్రమ్ గారిని మాకు పెళ్ళినిచ్చి మా బావగారు. సో, ఆయనకి ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వి ఆల్ నో వాట్ హి ఈస్ ఔట్‌సైడ్. సో మా ఇంటికొచ్చినప్పుడు ఆయన అంతే చనువుగా మా అందరితోనూ మాట్లాడతారు. బట్ వి సీ హిమ్ అక్కడున్నప్పుడు మేము ఎలా ఉండాలో అలా ఉంటాం. బయటికెళ్ళినప్పుడు ఆయన ఏంటో మా అందరికీ తెలుసు కాబట్టి వి ఆల్‌వేస్ గివ్ దట్ రెస్పెక్ట్ టు వాట్ హి ఈస్. సో, అంటే ఆయనెలా చూసాం బట్ హి ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో అంటే వెరీ, మీకు వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. మీకిది షేర్ చేసుకున్నారో లేదో నాకు తెలీదు గానీ, చాలా ఎర్లీ స్టేజ్‌లో ఆయనతో పాటు కలిసిన మనిషి అని చెప్పారు గదా! సో, ఒక ఇన్సిడెంట్ ఉంది సార్. ఆహ్, బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్టు అని ఒక పాట ఉంటదనమాట. ఆ పాట ఆయన సినిమా కోసం రాయలేదు. వేరే పాట కోసం కూర్చొని ఆ పాట రాక, హ్మ్. ఆ సందర్భమో, ఆ సిట్యుయేషనో, ఆ భావమో ఆయన కూర్చోలేక అక్కడ, హ్మ్. ఆ సమయంలో ఈ పాట రాసుకున్నారు. హ్మ్. ఆమెన వేరే ప్రొడ్యూసరు వచ్చి ఈ పాట నాకు నచ్చింది. హ్మ్. మోహన్ గారనుకుంటాను. ఎడిటర్ హ్మ్. మోహన్ గారనుకుంటాను. అనుకుంటా. ఆ 'మనసిచ్చి చూడు' సినిమాకి. మనసు ఆ! నాకు ఈ పాట నచ్చింది. ఈ పాట పెట్టుకుంటా అన్నారు. ఆయన హ్మ్. మురిసిపోయి ఎంటనే ఎవరో ఒకరికి చెప్పాలి గదా! ఆ పక్కనే ఉన్న ఆయనకి ఆనందం గదా! అవును. అంటే పాట అమ్ముడుపోయిందన్న ఆనందం గాదు. అది ఎప్పుడు పాట సమాజంలోకెళ్ళిందన్న ఆనందం. ఆ! ఆయనకి అమ్ముడుపోవడం ఆ! గురించి ఆయన ఎప్పుడు ఎప్పుడు ఆలోచించను ఆలోచించిన కూడా వ్యక్తి లేదు. గాదు. దట్స్ నెవర్ హిస్ థాట్. బయటుంటే అక్కడికొచ్చి ఆ పాట చెప్పారంట. హ్మ్. మీకు సిరివెన్నెల గారికి మొదటి పరిచయం బాగా ఆయనకి మీరు రిజిస్టర్ అయిన సందర్భం అంటే, అప్పుడు ఈయన చెప్పిన మాటేందంటే, "ఆ పాటను నేను బాగా అర్థం చేసుకున్నాను. హ్మ్. ఒక కవికి ఎదురుగా ఉన్న శ్రోత, హ్మ్. మంచి శ్రోత అయితే ఆ శ్రోత కూడా గుర్తుండిపోతాడు. అవును. అలా సిరివెన్నెల గారికి నేను గుర్తుండిపోయిన మొదటి క్షణం అదని ఆయన షేర్ చేసుకున్నారు.
సో అక్కడి నుంచి ఇంత పెద్ద ప్రయాణం. అంటే చాలామంది అబ్బా! భలే రాశారండి. చాలా బా రాశారండి. అసలు ఎలా రాశారండి అన్న విషయం వరకే 99% ఆఫ్ ద పీపుల్ కెన్ టాక్. సో ఇప్పుడు ఆయనే వచ్చి కూర్చున్నా మనం మాట్లాడినా కూడా ఎలా రాశారు సార్? ఏం రాశారు సార్? చాలా బా రాశారు సార్ అని చెప్పడం తప్ప దే కాంట్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ మోర్ టు ద సాంగ్. సో సో ఎక్కడో ఒక త్రివిక్రమ్ గారు, విశ్వనాథ్ గారు ఇలా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ మాత్రమే దే కెన్ కాంట్రిబ్యూట్. అంటే ఆయన వర్డ్స్‌లో ఉండే డెప్త్‌ని ఇక్కడ ఈ వర్డ్ రావడం వల్ల ఎన్ని లేయర్స్ మన సాంగ్ మారిందని ఇవన్నీ చెప్పగలిగిన వాళ్ళు వీళ్ళే. సో అందుకని హీల్ ఎంజాయ్ కాన్వర్జేషన్స్ విత్ దెమ్ మోర్. అంటే నేను రాసిన పాట అద్భుతం అని చెప్పేస్తూ ఉంటారు అందరూ. వాళ్ళకి అంతే అర్థమవుతుంది కాబట్టి అది అద్భుతం మాత్రం అనుకుంటున్నారు. కానీ ఎందుకు అద్భుతం అయిందన్న విషయం వీళ్ళే చెప్పగలరు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.